క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇవన్నీ చెప్పా కదా, పాటించమని కాదు, చరిత్ర కోసం చేయాలంటే క్రీస్తును ఆరాధించేటువంటి క్రిస్మస్ చేయి, ప్రకటించేటువంటి క్రిస్మస్ చేయాలి కానీ ఈ యొక్క పబ్ సెలబ్రేషన్లు కాదు. అయితే ఇంకొక ప్రశ్న, అవసరమా ఈ క్రిస్మస్ అవసరమా? డిసెంబర్ 25 అవసరమా అంటే అవసరమే లేదు. ఆ రోజే చేయాలని కూడా లేదు. చేస్తున్న వాళ్ళేమీ పాపులు కాదు, చేయకపోతే ఏమీ నష్టము లేదు. అసలు పని మానేసి ఇలాంటి కొసరు పండుగల మీద దృష్టి పెట్టి చేస్తున్నారు, జాగ్రత్త. ఆ టైంలో కాన్స్టంటైన్ ప్యాగనిజం, ఆక్రమాలు, వారి యొక్క చెడు ప్రవర్తన విధానాలు ఇలాంటివి మానేసి వెలుగులోనికి తీసుకురావాలని, క్రీస్తును తెలుసుకోవాలని చెప్పి సహకరించాడు, ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా ఇండిపెండెంట్ డే, నేవీ డే, మదర్స్ డే, టీచర్స్ డే, ఫార్మర్స్ డే ఇలా చేస్తారు కదా, ఆ ఒక్కరోజు వాళ్ళు ఉన్నారని కాదు, ఆ ఒక్కరోజు వాళ్ళకి విలువ ఉంటుందని కాదు, కానీ దేశమంతా ఒక్కసారైనా వాళ్ళని గుర్తించాలి అని, దేశమంతా వారి వైపు చూస్తారని, ఆలోచిస్తారని. డిసెంబర్ 25న పక్కన పెట్టండి. డిసెంబర్ నాటికి ప్రపంచము, దేశము, ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయి. సువార్త చెప్పాలన్నా, దేవుని సత్యాన్ని ప్రకటించాలన్నా ఆసక్తిని కలిగించేటువంటి రోజుగా ఉంటుంది. మేబీ కాన్స్టంటైన్ అందుకే ప్రవేశపెట్టి ఉండొచ్చు, అందుకే దాన్ని ప్రోత్సహించి ఉండవచ్చు. పెట్టడం మంచి ఉద్దేశమే, కానీ రాను రాను ఎలా మారిందో తెలుసా? 3rd century AD, 3వ శతాబ్దపు కాలం, 3rd centuryలో మింత్రా, సాటర్నేలియా విగ్రహారాధనలు విడిచిపెట్టి నిజమైనటువంటి రక్షకుడు లోకానికి వచ్చారు అని ఆ రక్షకుడిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించడానికి డిసెంబర్ 25న ప్రత్యేకంగా ప్రతిపాదించి క్రిస్మస్ చేశారు. ప్రత్యేక ఆరాధనలు మాత్రమే, దేవుని ప్రార్థనలు మాత్రమే, ఒకరి ఒకరు ఆత్మీయత మాత్రమే. ఆ తర్వాత కొంతకాలానికి కాలనియల్ టైం అనేది వచ్చింది. ఈ కాలనియల్ టైంలో కొందరు క్రిస్మస్కి దూరంగా ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. కొందరు డిసెంబర్ 25 నుంచి 12 రోజులు ఆ క్రిస్మస్ ప్రార్థనలు జరిపేవారు. జనవరి 6న ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆఖరణ ప్రార్థనగా ముగింపుగా చక్కగా చేసేవారు, ఒక ముగింపు పండుగలా చేసేవారు. అప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా యేసు క్రీస్తు వారి కోసమే. మంచి ఆత్మీయతలో ఇతరులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. బహుమతులు, గిఫ్ట్లు, ఆప్యాయతలు ఇలా కూడా ఉండేవి. కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా కూడా బహుమతులు కాదు, ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా యేసుక్రీస్తు వారు, ఆప్యాయత. తర్వాత జర్మన్ వ్యక్తులు క్రిస్మస్ ట్రీ అంటూ మొదలుపెట్టారు, స్టార్స్ అంటూ, డెకరేషన్స్ అంటూ వచ్చేసారు. ఈ విధంగా క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, డెకరేషన్స్ అంటూ వచ్చేసారు. కాబట్టి ఈ వీటి ప్రస్తావన ఎక్కువగా వచ్చేసింది. అయితే స్టార్టింగ్లో వాటికి చాలా దూరంగా ఉన్నారు క్రైస్తవులు, వాటిని కలిపేవారు కాదు, క్రిస్మస్లోకి తీసుకువచ్చేవారు కాదు. కానీ రాను రాను అవే క్రిస్మస్ అయిపోయాయి. ఇప్పుడు అవి ఉంటేనే క్రిస్మస్ అన్నట్టుంది, క్రిస్మస్ అంటే అవే అన్నట్టుంది. క్రిస్మస్ చెట్టు అనేది స్టార్టింగ్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ రాను రాను కొన్ని సిద్ధాంతాలన్నీ కలగలుపుకుని వచ్చిన తర్వాత చెట్టును కూడా ఆరాధించేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. దాన్ని డెకరేట్ చేయడం, అలంకరించుకోవడం, ఈ విధంగా చాలా మంది దాన్ని ఒక ఆర్నమెంట్ గానే కాదు, దాన్ని బిలీవ్ చేసేవారు కూడా. అంటే ఎంత ఆశ్చర్యం, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రాను రాను 19వ శతాబ్దం 19th centuryకి వచ్చారు. 19th centuryలో ఈ కాలమే ఇప్పటి పరిస్థితికి కారణమైంది. క్రిస్మస్ కాస్త సెలబ్రేషన్గా మారిపోయింది. 1843లో క్రిస్మస్ కార్డులు స్టార్ట్ అయ్యాయి. సో క్రిస్మస్ గ్రీటింగ్స్ అంటాం, గ్రీటింగ్స్ అనేవి ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి. 1843లో క్రిస్మస్ కార్డులు స్టార్ట్ అయ్యాయి. ఆత్మీయ వ్యక్తులతో ఉండేటువంటి టైంని, దేవుని దగ్గర ఉండేటువంటి టైంని మెల్లగా డెకరేషన్ మీదకు వెళ్ళిపోయింది. ఇంట్లోనే పిల్లలతోనే అన్నట్లుగా తయారయ్యింది. ఇంటి డెకరేషన్ మాత్రమే క్రిస్మస్ అన్నట్టుగా తయారయ్యింది. తరువాత 1882లో శాంటా క్లాజ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చింది. ఈ శాంటా క్లాజ్ క్యారెక్టర్ రావడం వల్ల క్రిస్మస్ అంటేనే శాంటా క్లాజ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే స్టార్టింగ్లో శాంటా క్లాజ్ని కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు, వారిని కూడా స్వీకరించేవారు కాదు. లేదా ఒక క్యారెక్టర్గా, లేదా ఒక మెసెంజర్గా, ఒక టెస్టిమోనీగా మాత్రమే యాక్సెప్ట్ చేసేవారు. తర్వాత రాను రాను పెరిగింది. అసలు ఈ శాంటా క్లాజ్ యొక్క క్యారెక్టర్ అనేది ఎలా వచ్చింది అనుకున్నారు? సో క్లెమెంట్ క్లర్క్ మూర్ అనేటువంటి వ్యక్తి అన్ అకౌంట్ ఆఫ్ ఎ విజిట్ ఫ్రమ్ ద సెయింట్ నికోలస్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్ని ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అని. అది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ శాంటా క్లాస్ క్యారెక్టర్ నేడు క్రీస్తు వారిని మరిచే విధంగా శాంటా క్లాజే కనిపిస్తుంది ప్రతి చోట. ఇక జర్మన్ క్రిస్టియన్స్ ట్రీలు ఎక్కువగా ఆరాధించబడుతుండేవి. ఇక వాళ్ళు సెలబ్రేషన్స్, డెకరేషన్స్ కోసం వాడేటువంటి ఈ ట్రీస్ కాస్త ఆరాధనకు, వర్షిప్కి కూడా మారిపోయినాయి. క్వీన్ విక్టోరియా అండ్ ప్రిన్స్ ఆల్బర్ట్ వీరు పాటించడం వల్ల, వీరి వల్ల చాలా చాలా పాపులర్ చేసేసారు. క్రిస్మస్లో భాగం అయిపోయాయి ఇప్పుడు. తర్వాత 20th century, 20వ శతాబ్దం, ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతూనే వచ్చాయి. అసలు క్రిస్మస్ మర్చిపోయే విధంగా మారిపోయింది. క్రిస్మస్ కోసమే స్టోర్లు వ్యాపారాలుగా మార్చేశారు. ఈ టైంలోనే టాయ్ స్టోర్లు రావడానికి అదే కారణం. టాయ్ స్టోర్లు ఇప్పుడు మనం చూస్తున్నాం, అప్పట్లో ఈ యొక్క క్రిస్మస్ గురించి స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు పీస్, వార్, ఫీస్ట్ అనేది కనబడడం లేదు, వర్షిప్ లేదు, ఆత్మీయత లేదు, దేవుడు కూడా దూరం అవుతున్నాడు. ఆ విధంగా తయారైంది పరిస్థితి. అంతేకాదు తర్వాత హాలిడే ట్రెడిషన్గా మారింది, హాలిడే కల్చర్గా కూడా మారిపోయింది.
1924లో ఫస్ట్ మ్యాసిస్ డే పారడే అనేది జరిగింది. దేనికోసం అంటే క్రిస్మస్ షాపింగ్ కోసమే. అప్పట్లో జరిగేది. ఇప్పటికీ కూడా మ్యాసిస్ ప్యారడేస్ ఇప్పటికీ జరుగుతూ ఉంటే బొమ్మల్ని ఊరేగిస్తూ ఉంటారు. సో అప్పటి నుంచే మనకు కూడా దివాళీ సేల్, ఆషాఢం ఆఫర్లు అంటూ వస్తూ ఉన్నాయి. ఈ ఆఫర్లు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. 1931 నుంచి ఈ శాంతా క్లాస్ యుగమే ప్రారంభమైపోయింది. అప్పటి వరకు ఒక క్యారెక్టర్గా, ఒక పార్ట్గా, ఒక టెస్టిమోనీగా వాడేటువంటి శాంతా క్లాస్ యుగం ఇప్పుడు బీభత్సంగా వాడడం స్టార్ట్ అయింది. క్రిస్మస్ మూవీలు, క్రిస్మస్ సాంగ్లు ప్రత్యేకంగా రావడం స్టార్ట్ అయింది. 21st సెంచరీ, 21వ శతాబ్దం నౌ ఈ రోజు వరకు కూడా ఏ ట్రెడిషన్ నుంచి ఏ ట్రెడిషన్కి దూరంగా ఉండి స్వస్తి పలకాలి అనుకున్నారో, గొప్ప నిజమైన వెలుగులోనికి రావాలి అనుకున్నారో, ఆ క్రిస్మస్ ప్రారంభించారో అదే క్రిస్మస్లో అనేకమైనటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. క్రిస్మస్ కార్డులు, గిఫ్ట్లు ప్లేస్లో ఆన్లైన్ క్రిస్మస్ మెసేజ్లు వచ్చేసాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మెర్రీ క్రిస్మస్ అనేది పుట్టుకొచ్చింది, పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే మెర్రీ క్రిస్మస్ అంటారు. నాయకులైనా, ఇంకొకరైనా విషెస్ అయినా ఏదైనా సరే. క్రిస్మస్ స్టార్లు, శాంటాక్లాస్ డ్రెస్లు, డాన్సులు, పార్టీలు, సువార్తను అందించే క్రమంలో ఉన్నటువంటి బుర్రకథలు, నాటికలు కాస్త డ్యాన్స్ షోలుగా, పార్టీలుగా మారిపోయాయి. క్రిస్మస్ దేనికోసం, ఎందుకోసం స్టార్ట్ అయ్యిందో, దేనిని విడిచిపెట్టి స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు అదే పాగనిజంలా తయారయ్యింది. ఇప్పుడు అదే పాగనిజం నుంచి విడిచిపెట్టి క్రైస్తవులు వెలుగులోనికి వచ్చారనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలాంటి దీనికి సంబంధం లేకుండా పోయింది. నేటికి ఎలా తయారయ్యింది అంటే మనకు అర్థమవుతుంది. ఇతర మతాల వాళ్ళు దేవుని పండుగను, అంటే వారి యొక్క దేవుళ్ళ పండుగను వంకగా చేసుకొని డ్యాన్సులు, తాగుళ్ళు, మ్యూజిక్లు, పొల్యూషను, పాపులేషను ఇంత ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పండగ అనేది ఒక వంక మాత్రమే, నిజమైన భక్తి కనిపించకుండా. మరి అది నేడు కల్చర్లో, ఈ యొక్క క్రిస్మస్ కల్చర్లో, సంఘాల్లో ఉంటే ఎలా ఉంటుంది? వారికి మీకు తేడా ఏంటి? పండుగ మాత్రమే తేడా. మనుషులు కల్పించిన పద్ధతులు వచ్చేసాయి, పద్ధతి దాటి వెళ్తున్నాయి. జాగ్రత్త. డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు. ఆ ఒక్కరోజే కాదు, చేయాల్సిన అవసరము లేదు, చేయకపోతే నష్టము లేదు. కానీ చేసేవారినేమో దుష్టులు, పాపులు, దుర్మార్గులు, లేకపోతే ప్యాగనిజం, విగ్రహారాధన అంటూ ఇంకొకరు తయారవుతున్నారు. చేసేవాళ్ళేమో వీరి మీద, వీరేమో వారి మీద. దేనికి క్రైస్తవ్యంలో యూనిటీ ఎక్కడుంది? ఆనాడు బిషప్లందరూ కలిసి ఏకంగా కూడుకొని, ఆనాటి అపోస్తులు కానీ, బిషప్లు కానీ, తర్వాత అంతా కూడా ఐక్యంగా ఉండి ఏదైనా సాధించుకునేవారు. అన్నిటిని కూడా వారు రెక్టిఫై చేసుకోగలిగేవారు. ఆ కన్క్లూజన్స్ అన్ని తీసుకొచ్చేవారు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉంది? కొట్టుకోవడంతో, విమర్శించుకోవడంతోనే సరిపోతుంది. ఇలా అవమానించేటువంటి పనులు చేయకూడదు. ఇలా అవమానించేలా క్రిస్మస్లు చేయకూడదు. డిసెంబర్ 25న బైబిల్లో లేదు, రాయబడలేదు. ఎందుకంటే యేసువారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చేసినట్టు కూడా లేదు. ఉపయోగం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాసేవాడు, కానీ వ్రాయబడలేదు. ఇది కొన్ని ఆధారాలతో నిర్ణయించుకున్నదే, పెట్టుకున్నదే. కానీ మంచి పనుల కోసం మాత్రమే, క్రీస్తును ఆరాధించుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తారని కాదు. డిసెంబర్ 25 కాదు, జనవరి 6 కాదు, మార్చి 25 కాదు, ఏదో ఒకటి. పరలోక పుత్రుడు రావడమే గొప్ప. ఆయన్ని మానేసి ఆయన వచ్చిన రోజును చెడ్డగా మాత్రం మార్చొద్దు. అలాంటి మంచి కోసం చేసేటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25 అయితే ఏంటి, కాకపోతే ఏంటి, వేరే ప్రత్యేకమైన రోజు అయితే ఏంటి, ఏ రోజైనా చేయొచ్చు. ప్రతిరోజు, ప్రతి నెల, ఆఖరికి ప్రతి సండే కూడా ఒక క్రిస్మస్సే. క్రిస్మస్ చేయకపోతే చేసే వాళ్ళని దూషిస్తున్నారు, చేసేవాళ్ళు చేయని వాళ్ళని విమర్శిస్తున్నారు. వితండవాదం. దేనికి? ఇలాంటి అనవసరమైనటువంటి వాటి కోసమే చేసే పనుల వల్లనే అన్యజనుల మధ్య నా నామం విక్రించబడుతుంది అని ప్రభువారు పలుకుతున్నారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రతిరోజు క్రిస్మస్సే. ప్రార్థించే ప్రతి ఒక్కరూ అనుభూతి పొందుతారు. ఒక పండుగ, ఒక సెలబ్రేషన్ అలాంటి ఆత్మీయతని, అనుభూతిని ఇవ్వవు, ఇంకా దూరం చేస్తాయి. మనశ్శాంతి లేని క్రిస్మస్లు వద్దు. మనశ్శాంతి లేని క్రిస్మస్లు కాదు, మనసు పెట్టి చేయండి, దేవునితో ఉండటానికి చేయండి. క్రిస్మస్ అంటే ఒక రోజుకో, ఒక వారానికో, ఒక సంఘానికో చేసుకునేది కాదు, రోజూ చేసుకునేది. ముందు మనసుల్లో చేసుకునేది. మార్పు కోసం చేసేది క్రిస్మస్, మార్చేసేది కాదు. సువార్త కోసం చేయాలి, సంబరాల కోసం కాదు.